ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ బిజీగా గడిపారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వచ్చిన ఇద్దరు నేతలు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఆందోళన వద్దు, మిర్చి రైతులను ఆదుకుంటామని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించే విషయంపై చర్చించారు. పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించే విషయం కూడా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ అందుబాటులో లేకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశమయ్యారు. మిర్చి రైతుల అంశంపై చర్చించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి ధరలు పడిపోయాయని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసీఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి, 25% సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో మిర్చి పంటకు గిట్టుబాటు ధరపై చర్చించారు. మిర్చి రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎన్డీఏ నేతలకు బీజేపీ విందు ఇచ్చింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా ఎన్డీఏ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తున్నామన్నారు పవన్. ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకెళ్తున్నామన్నారు. వెన్నునొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని పవన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమన్నారు పవన్ కళ్యాణ్. My heartfelt congratulations to Rekha Gupta ji. It's a 27-year-old, rewriting the history again, recreating the history rather. It's a very beautiful victory. I feel under the Modi ji's leadership, in each and every state they could win, except in Delhi. I think that made a beautiful impact achieving this success is quite a sweet success for BJP and also for NDA, for all of us. I think it is a continuous hard work. It is not something, it's a luck or something. It is a continuous hard work of leadership of Modi ji and Amit ji and entire BJP cadre and whatever support we could get, NDA could give, other partners could give. I think it's a stupendous success. And it is a sheer outcome of the sheer hard work. మమతా బెనర్జీ మృత్యుకుంభ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మమతా బెనర్జీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. మహాకుంభమేళా గురించి విమర్శించే బదులు సాయం చేస్తే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు.